guys, welcome to my YouTube channel. నేను మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోచ్ ఫిట్ బాయ్ అల్లు. అసలు నేను ఒక బిగినర్ ఉన్నప్పుడు నేను చేసిన మిస్టేక్సే మీరు చేయొద్దని చెప్పి ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేసిన. అసలు నేను ఒక బిగినర్ ఉన్నప్పుడు ఫస్ట్ డే నేను జిమ్కి వెళ్ళినప్పుడు నా చేత 200 పుషప్స్ కొట్టించారనమాట. అప్పుడు నా చేతులు అసలు వాటర్ తాగడానికి లేకుండే. అసలు నేను స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకుంటుంటే అసలు నాకు ఎక్కడ రుద్దుకుంటున్నా ఏంట్రా, అన్నం తినేటప్పుడు ఇట్లా చేయి పెడితే ఇక్కడికి వెళ్తుంది. అది టు బీ హానెస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ట్రైనర్స్ దగ్గర నాలెడ్జ్ లేకపోవడం. ప్రాపర్ నాలెడ్జ్తో ప్రాపర్ గైడెన్స్ ఒక న్యూ క్లయింట్ జిమ్కి రాగానే ఎట్లా ట్రీట్ చేయాలి అనేది ఒక 5 years బ్యాక్ నాలెడ్జ్ ఎవరికి లేదనమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ సర్టిఫికేషన్స్ చేసి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని సైన్స్ని నమ్మి ఇప్పుడు ట్రస్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు అనమాట. సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయి ఉంటాయి. సో మీరు ఇప్పుడు కొత్తగా జిమ్కి వెళ్తుంటే అసలు ఏం చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి. అందరు ఏం చేస్తూ ఉంటారు, నిద్ర లేవగానే డైరెక్ట్గా జిమ్కి వచ్చేస్తూ ఉంటారు వాటర్ తాగేసి. సో ఇలా చేయడం వల్ల మీకు జిమ్లోకి వచ్చిన తర్వాత ఎనర్జీ ఏడుకెళ్ళి వస్తుంది బ్రో. ఫస్ట్ మనకు ఎనర్జీ కావాలంటే మనం కార్బోహైడ్రేట్స్ మీల్ తీసుకొని ప్రీ వర్కౌట్గా జిమ్కి రావాలి. జిమ్లోకి మీరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీరు వార్మప్ చేసుకోవాలి. ఫస్ట్ హెడ్ రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్, హిప్ రొటేషన్స్, నీ రొటేషన్స్ ఇవన్నీ మీ ట్రైనర్స్ మీకు చెప్తూ ఉంటారు. బట్ డైలీ వచ్చి ఈ వార్మప్ చేసుకోవడం అసలు అవసరం లేదు. మీరు ఏదైతే వర్కౌట్స్ చేస్తారో ఆ జాయింట్స్ని మనం వార్మప్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనం షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం బ్రో, ఓకేనా? షోల్డర్ వర్కౌట్లో ఏం చేస్తాం, కూర్చొని షోల్డర్ ప్రెస్ చేస్తాం, సైడ్ లాటరల్ రేస్ చేస్తాం. ఈ షోల్డర్ వర్కౌట్ చేసుకోవడానికి నువ్వు జిమ్కి నడుచుకుంటూ వస్తావు, జిమ్లోకి నడుచుకుంటూ వస్తావు, ఓకేనా? నువ్వు జిమ్కి వచ్చిన తర్వాత ఇది తిప్పు, ఇది తిప్పు, ఇది తిప్పు అంటే దేనికి? నువ్వు దీనికి చేస్తున్నావు వర్కౌట్, అర్థమవుతుందా? నువ్వు షోల్డర్కి వర్కౌట్ చేస్తుంటే నువ్వు నీస్కి టోస్కి వార్మప్ చేసుకోవడం ఏం అవసరం, నువ్వు నడుచుకొని వస్తుంటే ఇక్కడికి. సో ఫస్ట్ మనం ఏదైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో దానికి బిఫోర్ ఒక్క సెట్ వార్మప్ సెట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ డే జిమ్లో మనం అప్పర్ బాడీని ట్రైన్ చేస్తాం. ఓకే, అప్పర్ బాడీ అంటే ఏమేమి ఉంటాయి చూడండి. చెస్ట్ ఉంటుంది, ఓకే. అప్పర్ బాడీ అంటే ఇక్కడ నుంచి పైకి అనమాట, ఇక్కడ వరకు చెస్ట్ ఉంది. అబ్డామినల్ మజిల్స్ ఉన్నాయి, మన బైసెప్, మన ట్రైసెప్, మన షోల్డర్స్, మన బ్యాక్, మన ట్రాప్స్ అనమాట. వీటిని మనం ఈరోజు ట్రైన్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చెస్ట్ని టార్గెట్ చేద్దాం. మనం లోయర్ చెస్ట్, ఇన్క్లైన్ చెస్ట్, డిక్లైన్ చెస్ట్, ఫ్లాట్ చెస్ట్ ఇవన్నీ కాదు. ఫస్ట్ మనం చెస్ట్ మజిల్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ మీరు పుషప్స్ కొట్టండి. మీకు నార్మల్ పుషప్స్ రాకపోతే జస్ట్ మీ నీస్ ఉన్నాయి కదా, నీస్ మీద ఇలా పుషప్స్ కొట్టండి, ఓకేనా? మీరు ఇలా చేస్తూ నార్మల్గా డైలీ చేస్తూ ఉంటే మీ చెస్ట్ అనేది ట్రైన్ అవుతూ ఉంటుంది. మీరు ప్రోగ్రెస్ చేస్తూ మీ నీస్ని పైకి లేపి నార్మల్ పుషప్స్ కొట్టండి, ఓకేనా? జస్ట్ మీకు ఎన్ని సెట్స్ వస్తే అన్ని సెట్స్ చేయండి. మీ చెస్ట్ ఎప్పుడైతే ఫటీగ్ అనిపిస్తుందో అప్పుడు ఆపేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయండి. ఇలా 3 సెట్స్ చేయండి. మీకు ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ పర్ఫామ్ చేయండి. ఇక్కడికి మనకు చెస్ట్ అనేది వర్కౌట్ అయిపోతుంది. చెస్ట్ మనం ట్రైన్ చేసేస్తాం అనమాట. ఇక్కడికి మనం చెస్ట్ని కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం బ్యాక్ని ట్రైన్ చేద్దాం పదండి. నెక్స్ట్ మీరు బ్యాక్ని ట్రైన్ చేయబోతున్నారు. బ్యాక్లో మీకు చాలా మజిల్స్ ఉంటాయి, ఓకేనా? పెద్ద మజిల్ బ్యాక్ అనేది మన బాడీలో బ్యాక్ అండ్ లెగ్స్ అనేటివి పెద్ద మజిల్స్. బ్యాక్ని మనం సింపుల్గా ఈరోజు ఒక్క వేరియేషనే చేయబోతున్నాం. ఎందుకంటే మీది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి. ఇక్కడ మనం పులప్స్ నేర్చుకున్నాం. పులప్స్లో కొన్ని స్టెప్స్ చెప్తాను, దాంతో నేర్చుకోండి, ఓకేనా? సో మీ జిమ్లో ఇటువంటి స్టూల్ అయినా కానీ, ఒక బెంచ్ అయినా కానీ, టేబుల్ అయినా ఉంటుంది, ఓకే? సో దీన్ని ఏం చేస్తారంటే ఈ పులప్స్ బార్ ఉంది కదా, సో దీనికి కరెక్ట్గా మిడిల్లో వేసుకోండి. దీనికి సెంటర్గా పెట్టుకొని ఒక లెగ్ని ఇక్కడ ప్లేస్ చేయండి. కనిపిస్తుందా మీకు? సో ఇట్లా హోల్డ్ చేయండి. మీరు పైకి వెళ్ళేటప్పుడు కొంచెం లెగ్ సపోర్ట్ తీసుకోండి, ఓకే? ఈ లెగ్ ఉంది కదా, ఇలా సపోర్ట్ తీసుకోండి. కిందకు వచ్చేటప్పుడు మీ నెగిటివ్స్ పైన ఫోకస్ చేయండి. అంటే మీ హ్యాండ్స్తో కిందకి రావాలి. పైకి లేచేటప్పుడు ఇలా, కిందకు వచ్చేటప్పుడు ఇలా కొంచెం సపోర్ట్ తీసుకొని ఇలా పర్ఫామ్ చేయండి. మీరు ఇలా ఎన్ని చేయగలుగుతారో అన్ని పర్ఫామ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పులప్స్ వస్తాయి, దెన్ మీరు లాట్ పుల్ డౌన్ చేయండి, ఓకేనా? లాట్ పుల్ డౌన్ అంటే ఐడియా ఉంది కదా, ఇప్పుడు నేను చూపిస్తే అది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం పులప్స్ మీకు వచ్చు, దెన్ మీరు లాట్ పుల్ డౌన్ పర్ఫామ్ చేయండి. దీని గ్రిప్ వచ్చేసి అందరు ఇక్కడికి పట్టుకుంటూ ఉంటారు. వైడ్ గ్రిప్ అయితే బ్యాక్ మంచిగా పడుతుంది అని చెప్పి, నో. సో దీన్ని షోల్డర్ లెంత్ పట్టుకోండి. మీ షోల్డర్ ఎట్లయితే ఉందో ఇక్కడికి పట్టుకోండి. వెయిట్ షుడ్ బి కొంచెం తక్కువ పెట్టుకోండి. వెయిట్ మీకు ఎక్కువ పెట్టుకొని లాగాల్సిన అవసరం లేదు. ఒకే రోజులో బాడీ పెంచేయద్దు, ఓకేనా? చాలా ఉంటుంది, ఇది ఒక జర్నీ అనమాట. సో
స్లోగా. దీంట్లో ఏంటంటే ఫామ్ ఈజ్ ఎవ్రీథింగ్. మీరు పర్ఫామ్ చేసేటప్పుడు స్లోగా కిందకు వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్ చేయండి. ఇలా స్లోగా పర్ఫామ్ చేయండి. మీకు ఒక్క రెప్ ఒక 3-4 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నానో సో మీరు కూడా అలానే స్లోగా పర్ఫామ్ చేయండి. మీ ఎల్బోస్ ఉన్నాయి కదా, ఇట్లా పైకి పక్కకి లాకుండా కొంచెం లోపటికి ఇలా పుల్ చేస్తే మీ బ్యాక్లో ఇన్వాల్వ్మెంట్ మంచిగా ఉంటుంది. మీ లాటిసిమస్ డోర్సై మంచిగా టార్గెట్ అవుతుంది. లాటిసిమస్ డోర్సై అంటే మన బ్యాక్లో ఉన్న పెద్ద మజిల్ అనమాట. సో నెక్స్ట్ మనం ఏంటంటే మనం షోల్డర్ని టార్గెట్ చేస్తున్నాం. షోల్డర్లో 3 హెడ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ 3 హెడ్స్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే రోజే మనం ఇక్కడ యాంటీరియర్ డెల్టాయిడ్ని టార్గెట్ చేస్తున్నాం, అంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద షోల్డర్ అనమాట. దీనికోసం చాలామంది ఏం చేస్తుంటారు, ఈ బెంచ్ ఉంది కదా ఇట్లా స్ట్రైట్ 90 డిగ్రీస్ పెట్టేస్తారు. ఇట్లా 90 డిగ్రీస్ పెట్టేసి ఏమవుతుంది, అన్వాంటెడ్ ఫోర్సెస్ మీ షోల్డర్ జాయింట్స్ మీదకి వస్తాయి అనమాట. ఇట్లా చేయొద్దు. సో దీన్ని ఒక 75 డిగ్రీస్ వరకు ప్లేస్ చేసుకోండి. ఎలా ఉంది, వెనక్కి ఉంది కదా, సో ఇలా పర్ఫామ్ చేయాలి దీన్ని. సో ఇలా ప్లేస్ చేసుకుంటే మన యాంటీరియర్ డెల్టాయిడ్ మంచిగా ట్రైన్ అవుతుంది. డంబుల్ని తీసుకొని కొంతమంది ఏం చేస్తుంటారు, ఇక్కడ నుంచి డంబుల్ ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తారు. దిస్ ఈజ్ టోటలీ రాంగ్. డంబుల్ ఇక్కడ పెట్టుకొని స్లోగా ఇట్లా ఇట్లా డూ దిస్ అండ్ డూ దిస్. స్లోగా వెనక్కి బెండ్ అయిపోయి బ్రీద్ అవుట్. ఇక్కడ మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు స్లోగా కంట్రోల్ చేయండి. మీ వెయిట్స్ని మీరు కంట్రోల్ చేయండి. ఇక్కడ మీరు హెవీ వెయిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 2.5 kgs తీసుకొని స్లోగా పర్ఫామ్ చేయండి. ఇట్స్ ఎనఫ్ అనమాట. ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ పర్ఫామ్ చేయండి. తక్కువ వెయిట్తో పర్ఫామ్ చేయండి. ఓకేనా, 3 sets ఆర్ 2 sets చేయండి. ఇట్స్ ఎనఫ్ అనమాట. చలో నెక్స్ట్ మనం దేన్ని ట్రైన్ చేయబోతున్నాం, గెస్ చేయండి. బైసెప్ని ట్రైన్ చేద్దాం. ఓకే, షోల్డర్ ప్రెస్ చేసిన వెంటనే అదే డంబుల్ తీసుకొని నిలబడిపోండి. అంటే కొంచెం ఒక 3 minutes 2 minutes రెస్ట్ తీసుకొని తర్వాత చేయండి. స్లోగా హ్యాండ్స్ ఉన్నాయి కదా, మీ క్యారీయింగ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి. క్యారీయింగ్ యాంగిల్ అంటే ఏంటి బ్రో అని అడుగుతారు మళ్ళీ. క్యారీయింగ్ యాంగిల్ అంటే ఇట్లా పెట్టుకున్నారు కదా, మీ హ్యాండ్స్ ఎక్కడ వరకు అయితే అలో చేస్తున్నాయో దిస్ ఈజ్ యువర్ క్యారీయింగ్ యాంగిల్. మీరు ఫోర్స్ చేసి ఇక్కడ వరకే ఇట్లా పెట్టి ఇట్లా చేయాలి అన్నట్టు ఏముండదు. మీ క్యారీయింగ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి మీరు రెప్స్ని పర్ఫామ్ చేయండి. చూడండి, వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ మై క్యారీయింగ్ యాంగిల్ రైట్. సో ఇక్కడ నుంచి నేను పర్ఫామ్ చేస్తున్నాను. స్లోగా 1, ఎంత క్లీన్గా చేస్తున్నా చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 రెప్స్ పర్ఫామ్ చేయండి. ఓకేనా, నేను ఇట్లానే 12 రెప్స్ కౌంట్ చేస్తూ ఉంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. నెక్స్ట్ మనం దేం చేయబోతున్నాం, ట్రైసెప్ చేద్దాం పదండి. చెస్ట్ చేసాం, బ్యాక్ చేసాం, బైసెప్ కూడా చేసాం, షోల్డర్ కూడా చేసేసాం. ఇప్పుడు మనం ట్రైసెప్ చేయబోతున్నాం. ట్రైసెప్లో 3 హెడ్స్ ఉంటాయి, లాంగ్ హెడ్, మీడియల్ హెడ్, లాటరల్ హెడ్, ఇవి ఉంటాయి. సో మనం ఈ 3కి కలిపి ఒక్క వేరియేషన్ చేస్తే ఈరోజు సరిపోతుంది. ఎందుకంటే మనం ఈరోజు ఫస్ట్ డే ట్రైన్ చేస్తున్నాం, ఇది మర్చిపోద్దు మీరు. మనం 3 హెడ్స్కి మనం 3 వేరియేషన్స్ కొట్టాలని ఏముండదు. ఫస్ట్ మీరు ఏ వర్కౌట్ చేసినా కానీ మీ మజిల్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, మీ మజిల్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకే, సో దానికి ఏం చేయాలి, మీరు రికవరీ చేయాలి. ఇందులో ఎటువంటి కేబుల్ మెషిన్స్ ఉంటాయి. సో దీన్ని మీ హిప్ కన్నా కిందకి వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, వెయిట్ అస్సలు తీసుకోవద్దు. దీంట్లో మొత్తం 0 చేసేయండి. ఎంత అయితే ఉంటుందో మీ జిమ్లో వెయిట్ దాన్ని 0 చేసేయండి. ఓకేనా, సో మీరు కొంచెం ఫ్రంట్కి బెండ్ అయ్యి నేను ఎట్లయితే చేస్తానో అట్లా చేయండి. ఈ గ్రిప్ ఉంటుంది కదా, దీన్ని జస్ట్ ఇట్లా హోల్డ్ చేయండి. ఓకే, హోల్డ్ చేసి ఫ్రంట్కి బెండ్ అయ్యి వెనక్కి, నా ఎల్బో చూడండి ఇక్కడ ఎక్కడ ఉందో, ఎల్బో చూడండి పైకి ఉంది. సో ఇట్లానే వెనక్కి పుష్ చేయండి స్లోగా. ఇవి కూడా ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ పర్ఫామ్ చేయండి. నేను ఒక్క చేత్తో చేశాను కదా అని చెప్పి మీరు కూడా ఒక్క హ్యాండ్తోనే చేయొద్దు. మీరు కూడా రివర్స్ ఇంకో తిరిగి సో దీంతో కూడా ఇట్లా పర్ఫామ్ చేయండి. ఓకే, ఇవి కూడా ఎన్ని సెట్స్ వస్తే అన్ని సెట్స్ పర్ఫామ్ చేయండి. తర్వాత మీ ట్రైసెప్ పంప్ మీకు అర్థమవుతుంది. వెల్, మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, మనం ఇక్కడ మన స్ట్రక్స్ అంటే మన ట్రెపీజియస్ మజిల్ని టార్గెట్ చేస్తున్నాం. సో మీరేం లేదు, ఒక నార్మల్ మీడియం వెయిట్ డంబుల్ తీసుకోండి, కొంచెం బెండ్ అవ్వండి. ఓకే, యువర్ నెక్ అండ్ యువర్ స్పైన్ షుడ్ బి న్యూట్రల్. ఓకే, కొంచెం బెండ్ అయ్యేసి ఈ హ్యాండ్స్ని ఇట్లా వెనక్కి పుల్ చేయండి. దీంతో మీ ట్రెపీజియస్ మజిల్స్ అనేటివి మంచిగా యాక్టివేట్ అవుతాయి అండ్ మీకు క్రేజీ పంప్ వస్తుంది.
ఇవి కూడా మీరు ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ పర్ఫామ్ చేయండి. 2 or 3 సెట్స్ పర్ఫామ్ చేయండి. ఇంకా మనకు నెక్స్ట్ ఏముంది, మన అబ్డామినల్, మన యాబ్స్ ఉన్నాయన్నమాట. కనిపిస్తలేవా? మన అబ్డామినల్ మజిల్స్లో 2 మజిల్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ అబ్డామిన్, రెక్టస్ అబ్డామిన్. ఈ మజిల్స్ని మనం ఎప్పుడైతే మనం క్రంచ్ చేస్తామో ఆటోమేటిక్లీ మన 2 మజిల్స్ అనేటివి యాక్టివేట్ అయిపోతాయి. మన కోర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంటుంది, ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంటే మనం దీన్ని ఏం చేయాలి, ఇట్లా క్రంచ్ చేయాలి, చేత్తో కాదు. ఈ క్రంచెస్ ఎలా చేయాలి నేను చూపిస్తాను, చూడండి. ఇటువంటి ఒక మ్యాట్ వేసుకొని ప్రశాంతంగా పడుకోండి వెనక్కి. ఇట్లా నిద్రపోకండి బ్రో, తమాషా చెప్తున్నా. సో మీ హ్యాండ్స్ ఉన్నాయి కదా, సో ఇట్లా ప్లేస్ చేసి, ఓకే, మీ నీస్ ఉన్నాయి కదా, నీస్ని పైకి ఎలివేట్ చేసి కింద టోస్ కూడా కిందకి పెట్టేసి స్లోగా పైకి లేచేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. ఇలా మొత్తం అందరు ఏం చేస్తూ ఉంటారు, ఇలా పైకి లేచేస్తూ ఉంటారు. ఇది రాంగ్ అనమాట. సో జస్ట్ మీరు ఇలా చేస్తే మన యాప్స్ అనేటివి మంచిగా బిల్డ్ అవుతాయి. ఓకే, ఇవి కూడా ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ పర్ఫామ్ చేయండి. ఎన్నో రెప్స్ రావు బ్రో, 10 to 12 వస్తాయి. 3 సెట్స్ చేయండి. ఓకే, ఈ వర్కౌట్ని మీరు వీక్లీ 2 times పర్ఫామ్ చేయండి. సపోజ్ మండే చేశారనుకోండి, ట్యూస్డే లోవర్ బాడీ చేయండి, వెన్స్డే రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు, థర్స్డే వర్కౌట్ని పర్ఫామ్ చేయండి, ఫ్రైడే లోవర్ బాడీ చేయండి, సాటర్డే సండే రెస్ట్ తీసుకోండి. ఇట్లా పర్ఫామ్ చేయండి, ఓకేనా? ఇలానే మీరు ఒక 4 weeks వరకు కంటిన్యూస్గా ఈ వర్కౌట్ చేయండి. నెక్స్ట్ సిరీస్తో మీ ముందుకు వస్తా. ఒక బిగినర్ అలవాటు అయిపోయిన తర్వాత ఎలా చేయాలి వర్కౌట్స్ అనే దాని మీద వీడియో అది కూడా తీద్దాం, ఓకేనా? అంతే, ఈ రోజుకైతే బిగినర్ వర్కౌట్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయింది. వీడియో లాస్ట్ వరకు చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, 100% రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎక్కడి నుంచి వెళ్ళొద్దు బ్రో.